రెండింటిని కూడా పరిచయం చేస్తున్నాను. అయితే ఒక దాంట్లో మీకు ఐసోలేటెడ్ ట్రేడ్ ఉంటుంది, ఇంకొక దాంట్లో మీకు కంప్లీట్గా మీకు ఫుల్ మార్జిన్ యూజ్ చేసుకొని ట్రేడ్ చేయడానికి ఉంటుందండి. ఈ రెండు కూడా మీకు ఇందులో భాగంగానే ఉంటాయి. ఇప్పుడు మనం చూద్దాం. నార్మల్గా మరి అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మీకు ఇచ్చినటువంటి లింక్స్ ఉన్నాయి కదా, ఈ లింక్స్ ఉన్నాయి కదా ఎగ్జినెస్ కానివ్వండి, ఇవన్నీ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా న్యూ పేజ్ అనేది ఓపెన్ అవుద్ది. న్యూ పేజ్ ఓపెన్ అయినప్పుడు ఆ న్యూ పేజ్లో మీకు ఏంటంటే కంప్లీట్గా మీకు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న దాని గురించి మీకు క్లియర్గా డీటెయిల్స్ అనేవి ఆ న్యూ పేజ్లో మీకు చూపిస్తుంది. అక్కడ ఒక నిమిషం, స్క్రీన్ షేరింగ్ అనేది కట్ అయిపోయింది, ఒక నిమిషం. ఎగ్జినెస్ ఉంది కదా, ఇది ఈ లింక్ని క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు న్యూ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ అలా ఓపెన్ కాలేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఈ లింక్ని ఇలా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని దాన్ని తీసుకొని వెళ్ళి న్యూ పేజ్లో ఇలా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా రిజిస్టర్ అనేటువంటి ఆప్షన్ ఓపెన్ అవుద్ది. ఈ రిజిస్టర్ అనేటువంటి ఆప్షన్లో మీరు జాగ్రత్త చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. మీ కంట్రీ ఏంటి, ఇండియా అయితే ఇండియా, అమెరికా అయితే అమెరికా, మనము మన కంట్రీ ఏదైతే ఉందో కంట్రీని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, ఇక్కడ మీ పాస్వర్డ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు కంటిన్యూ అయ్యారనుకోండి, తర్వాత మీకు డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఆ డాక్యుమెంట్స్లో మీకు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీకు వెరిఫికేషన్ ఉంటాయి కదా, అవి ఫిజికల్ డాక్యుమెంట్స్ని కూడా అడుగుతుంది. వాడు మంచిగా ఫోటో తీసి పెట్టాలి. అలాగే ఎలాగైతే మనం డీమార్ట్ ఓపెన్ చేసుకుంటున్నామో ఎగ్జాక్ట్లీ సేమ్ దీనికి కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. కానీ అంత టైం ఉండదు. డీమార్ట్లో మనము ఇండియన్ మార్కెట్లో ఏదైనా ఎల్ఐసి బ్లూ కానివ్వండి, ధన్ కానివ్వండి ఓపెన్ చేయాలంటే 2 రోజులు 3 రోజులు కూడా ఒక్కొక్కసారి పట్టేస్తుంటుంది. బట్ దీనిలో అలా కాదు, మ్యాక్సిమం ఒక 20 మినిట్స్లో మీకు అకౌంట్ అనేది రెడీ అయిపోద్ది. మీరు అన్నీ కూడా రెడీ చేసుకుంటే. ఒకవేళ ఏదైనా మీకు హెల్ప్ కావాలనుకుంటే ఇక్కడ కార్నర్లో మీకు హెల్ప్ సింబల్ కూడా ఉంటుంది. మీకు జస్ట్ క్లిక్ చేశారనుకోండి ఈ మెసేజ్ సింబల్ మీద, మీకు డైరెక్ట్గా కొత్త పేజ్ అనేది సపోర్ట్కి మీకు ఓపెన్ అవుతుందండి. అందులో మీకు సపోర్ట్ ఇస్తారు వాళ్ళు. ఒకవేళ ఏదైనా హెల్ప్ కావాలనుకున్నా ఇమీడియట్గా మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు తీసుకునేటువంటి ఐడి ఉంది కదా, ఈ ఐడిని మీరు లాగిన్ అవ్వండి. అకౌంట్ కంప్లీట్ పూర్తి అయిపోయిన తర్వాత యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ పాస్వర్డ్ ఇవ్వండి. ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే అకౌంట్ ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుందండి. ఇది మీ ఎగ్జినెస్ అకౌంట్ యొక్క టెర్మినల్. ఇందులో మీకు ఏం చేయాలి, ఎలా చేయాలి, ప్రతి దానికి కూడా మీకు ఇక్కడ చూడండి టెర్మినల్ అనేది. ఈ టెర్మినల్ దగ్గరికి వెళ్తే ఇక్కడ పర్సనల్ ఏరియా, ఎగ్జినెస్ టెర్మినల్ అనేటువంటి 2 ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ చూడండి, మీకు ఇక్కడ డెమో అకౌంట్ ఉంటుంది, ప్లస్ మీ రియల్ అకౌంట్ కూడా ఉంటుందండి. డెమో అకౌంట్ అండ్ రియల్ అకౌంట్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు కాయిన్స్ ఉంటాయి. ఈవెన్ మొబైల్ ఫోన్లో కూడా సేమ్ టు సేమ్ అంతే. మొబైల్ ఫోన్లో కూడా సేమ్ టు సేమ్ అండి. ఇందులో కూడా క్లియర్. ఇది ఎలాగైతే ఇందులో ప్రాసెస్ చూపిస్తున్నానో మొబైల్ ఫోన్లో కూడా మ్యాక్సిమం మీకు ప్రాసెస్ అలాగే ఉంటుంది. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ యారో సింబల్ మీద క్లిక్ చేస్తే రియల్ అకౌంట్, డెమో అకౌంట్ అనే ఆప్షన్ అనేది మీకు వస్తుంది. ఇక్కడ నుంచి మీ గేమ్ అనేది స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బీటీసీలో చేద్దాం అనుకున్నారనుకోండి, బిట్కాయిన్లో చేద్దాం అనుకున్నారు. బిట్కాయిన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చార్ట్ వచ్చేస్తుంది. ఇది 5 మినిట్సా, 15 మినిట్సా, లేదంటే 1 అవరా, 4 అవర్సా, మీకు ఏది కావాలంటే ఆ చార్ట్ని మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, స్క్రీన్ కనబడుతుందా మీకు? బిట్కాయిన్ 5000 పాయింట్స్ రికవర్ అయింది బాటమ్ నుంచి. సపోజ్ 5 మినిట్స్. మనకి ఇండికేటర్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇండికేటర్స్ మీరు వాడాల్సినటువంటి ఇండికేటర్స్ ఏంటనేది మీకు ఇందులో EMA 9, 11 అండ్ 45 సేమ్ ఇండికేటర్స్ వాడుకోండి. ఇందులో కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనండి. అలాగే కిందన వచ్చేసరికి MACD పెట్టుకున్నాను నేను. MACD మీ ఇష్టం, మీరు ఏం పెట్టుకుంటారో ఏదైనా పెట్టుకోవచ్చు. అలాగే వాల్యూమ్ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ వాల్యూమ్ ఇండికేటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. వాల్యూమ్ వస్తుందా లేదా మనకి అది కూడా చూస్తుంటాం కదా మనం. వాల్యూమ్ని కూడా మీరు పెట్టుకోవచ్చు అవసరమైతే. వాల్యూమ్ ఎంత వస్తుంది ఏంటనేది మీకు ఇక్కడ తెలిసిపోతుంది. ఇలా మీరు ఇండికేటర్స్ని నార్మల్గా మనం ట్రేడింగ్ వ్యూ చార్ట్ ఎలాగైతే ఉంటుందో అలాగే మీరు దీన్ని సెట్ చేసుకోవాలి. అంతా సెటప్ అయిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఇప్పుడు మనకి గేమ్ స్టార్ట్ అవుద్దండి. ఏంటంటే ఇప్పుడు మీకు ఉన్నది కదా అమౌంట్ అనేది,
ఈ అమౌంట్లో ఎంత అమౌంట్ మనం పెట్టుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక $100 ఉన్నాయనుకోండి, మీరు ఎంత పెట్టుకోవాలి? $1000 ఉంటే మీరు ఎంత తీసుకోవాలి? $2000 ఉంటే ఎంత తీసుకోవాలి? $100 అంటే అప్రాక్సిమేట్లీ 9000. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ వదిలేసేయండి, 9000 అప్రాక్సిమేట్లీ. అలాగే ఒక $1000 అంటే మీకు 90000 సుమారుగా. సో ఆ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ని మీరు డాలర్స్లో మీరు చూసుకోవచ్చు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు క్వాంటిటీ ఎలా తీసుకోవాలి? ఎప్పుడు కూడా మీకు కొత్త కాబట్టి, కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా సరే చాలా లో క్వాంటిటీ తీసుకోవాలి. ఈ క్వాంటిటీ తీసుకునేటప్పుడు ఎంత అడుగుతుంది ఏంటంటే డీటెయిల్స్ ఇక్కడ ఇస్తున్నాడు చూడండి కిందనే. మనం ఎంత తీసుకుంటున్నాం? యాక్చువల్లీ లాట్ ఎంత? ఇప్పుడు బిట్కాయిన్ లాటు 55,000 అనుకుందాం. 55,000 ఒక లాటు అంటే 100 పాయింట్ల పైకి వెళ్తే $100, 100 పాయింట్ల కిందకు వస్తే $100. బిట్కాయిన్లో 100 పాయింట్లు అనేది సెన్సెక్స్ కంటే దారుణంగా ఉంటుంది. దీనిలో మూమెంట్ సెన్సెక్స్ కంటే దారుణంగా ఉంటుంది అనమాట. సెన్సెక్స్ ఎక్స్ అంటాం కదా, దానికంటే దారుణంగా ఉంటుంది దీనిలో మూమెంట్. అప్పుడే 100 పాయింట్లు విత్ ఇన్ సెకండ్స్లో మారిపోతూ ఉంటాయి. విత్ ఇన్ సెకండ్స్లో 15 మినిట్స్లో 1200, 1300, 1500 పాయింట్లు మూమెంట్ వచ్చేస్తుంది విత్ ఇన్ 15 మినిట్స్లో. అంతా వాలటాలిటీ ఉంటుంది ఇందులో. ఇక్కడ చూడండి 1 లాట్ తీసుకున్నాం అనుకోండి, 1.00 అంటే 1 లాట్ అని అర్థం. ఇది ఇందులో మీకు ఇక్కడ కింద చూడండి స్టేటస్ చూపిస్తున్నాడు. కరెన్సీ యొక్క వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 55,100 ఉంది. మీరు యూనిట్స్ ఎంత తీసుకుంటున్నారో, ఒక బిట్కాయిన్ తీసుకుంటున్నారు, దానికోసం మీ దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ ఎంత వాడుకుంటుంది? అది $137 వాడుతుంది. మీకు లేవరేజ్ ఎంత ఇస్తున్నాడు? 400 టైమ్స్ ఇస్తున్నాడు లేవరేజ్. ఓకే, అంటే మీ దగ్గర 1000 ఉంటే 4 లక్షలతో సమానం అనమాట అది. అదే మీ దగ్గర 10,000 ఉంటే చెప్పండి 40 లక్షలతో సమానం. అది 400 టైమ్స్ అంటే క్లియర్. 400 1:400. మీ క్యాపిటల్ 1 వాడిచ్చే లేవరేజ్ 400. కాబట్టి లేవరేజ్ హెవీగా ఉంటుంది కాబట్టి లిక్విడేషన్ అనేది చాలా పక్కనే ఉంటుంది, తోక దగ్గర ఉంటుంది లిక్విడేషను. కాబట్టి మనం ఏం చేస్తాం? ఇక్కడ 1 పాయింట్ కాకుండా 0.01 పెట్టుకుంటాం మనం. ఇలా పెట్టుకోవడం ఏమవుతుంది? ఇక్కడ చూడండి 0.01 లాట్స్లో వేసుకోవడం వలన కరెన్సీలో మీ బిట్కాయిన్ ఎంత తీసుకుంటున్నారంటే 0.01 అంటే ఒక బిట్కాయిన్ని 100 ముక్కలు చేస్తే ఒక ముక్క తీసుకుంటున్నారనమాట. దానికోసం మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎంత వాడుకుంటుంది? అది $1.38 వాడుకుంటుంది. $1.38 క్లియర్. అంటే ఒకవేళ మీకు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఈ 0.01 BTC మీదని మీకు వస్తుంది. అంటే $1.38 తీసుకుంటుంది, అంతకుమించి లాస్ అవుతుంది కాదు ఇక్కడ అర్థం. లిక్విడేషన్ మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా ఇది వాడుకుంటుంది. మీరు ప్రాపర్గా స్టాప్ లాస్ అనుకోవాలి, టార్గెట్ అనుకోవాలి, ఇమీడియట్గా ఎగ్జిట్ అవ్వాలి. అది రెండోది. ఇందులో మీకు ఛార్జెస్ ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ 1 లాట్ తీసుకున్నారనుకోండి, దానికి ఛార్జెస్ వేరేలా ఉంటాయి. 1 లాట్ కంటే తక్కువ తీసుకుంటే మాత్రం మీకు నో ఛార్జెస్. ఒకవేళ ఏదైనా మీరు సపోజ్ ఇక్కడ ఒక 50 పాయింట్లు $50 బుక్ చేశారనుకోండి, మీకు ఆ $50 కట్ అయిపోయి వచ్చేస్తాయి ఇందులోకి, మీ బ్యాలెన్స్లోకి మీకు చూపించేస్తుంది. అది ఇక్కడ ఇలా చూపించేస్తుంది, మీ $50 కూడా ఇందులో ఇలా చూపించేస్తుంది. అంటే ఇందులో మీకు ఇంకా టేకరు మేకరు ఛార్జెస్ ఏమి కూడా ఇందులో ఇంకొండదు. సపోజ్ $1 లాట్ కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు మీకు అది ఛార్జెస్ అనేది మీకు వేస్తుంది. సో ఇది ఓవరాల్గా చెప్పాలంటే మనం తీసుకునేది మీ దగ్గర ఉన్నటువంటి దానిని బట్టి. ఫస్ట్ ఒకవేళ నా దగ్గర $1,000 ఉంటే, ఇది డాలర్స్ నాట్ రూపీస్, $1151 USDలో చూపిస్తుంది. దీన్ని ఇండియన్ రూపీస్లో కూడా మీరు కన్వర్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అవసరమైతే, ఇండియన్ రూపీస్లో కూడా చూపిస్తుంది. సో మీరు పెట్టుకునేటువంటిది ఏదైనా సరే, డాలర్ అయినా ఏదైనా జాగ్రత్త చూసుకోండి. నేను క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నారంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ట్రేడ్ సక్సెస్ అయిందనుకోండి, ఓకే. ట్రేడ్ సక్సెస్ అయిపోతే మీ లాస్ కూడా లిమిట్లోనే ఉండాలి. అందుకని ఏంటంటే దీనికి ఐసోలేషన్ మోడ్ లేదు, అన్లిమిటెడ్గా మీకు లాస్ వస్తూనే ఉంటుంది కంటిన్యూగా. మీరు స్టాప్ లాస్ కానీ పెట్టకపోతే, ఎగ్జిట్ అవ్వకపోతే, అంటే మీ దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ అంతా వాడేసుకుంటుంది అది. కాబట్టి మనం ఏం చేయాలి? చాలా చాలా జాగ్రత్తగా, అంటే విత్ ఇన్ కళ్ళు మూసుకొని తెరిచే లోపల మీ ట్రేడ్ అనేది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఎంత తక్కువ వేస్తారో అంత సేఫ్గా కూర్చుంటారు. ఉదాహరణ బ్యాంక్ నిఫ్టీలో ఒక 50 లాట్లు వేస్తాం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి?
హార్ట్ బీట్ పెరిగిపోయి గుండెదాడి వచ్చేసి రేపో మాపో పోయే పేషెంట్లకు అలా కళ్ళు ఆర్పకుండా చూడాల్సి వస్తుంది. అదే మీరు అక్కడ 10 లాట్లు వేసుకో కూర్చున్నారనుకోండి, ఎంత టెన్షన్ ఫ్రీగా ఉంటారు. అదే ఒక లాట్ వేసుకున్న వాళ్ళు ఇంకా టెన్షన్ ఫ్రీగా ఉంటారు. క్యాపిటల్ ఉంది మీ దగ్గర, క్యాపిటల్ ఉంది, 50 లాట్లు వేయడానికి క్యాపిటల్ ఉంది. కానీ మీరు 2 లాట్స్ 5 లాట్స్ వేసుకున్నారు అనుకోండి, అసలు టెన్షన్ ఉంటుందా? అస్సలు టెన్షన్ ఉండదు. అలా టెన్షన్ ఫ్రీగా ఉండాలనుకుంటే ఇక్కడ క్వాంటిటీ తగ్గించాలి. మూమెంట్ వస్తుంది దీనిలో 1000 పాయింట్లు, 2000 పాయింట్లు, 3000 పాయింట్లు వితిన్ 10 to 15 మినిట్స్లో అంత మూమెంట్ అనేది వస్తుంది. క్లియర్? ఇక దీని గురించి మనతో పాటుగా సుశీల్ గారు జాయిన్ అయ్యారు లైవ్లో. సుశీల్ గారు ఉన్నారా మీరు? అవునాను సార్. గుడ్ ఈవినింగ్ అందరికి. సుశీల్ గారు మనకి కొంచెం వివరిస్తారు ఎగ్జినెస్ గురించి. ఎస్, గుడ్ ఈవినింగ్ ఓకే ఓకే గుడ్ ఈవినింగ్. అదే మీరు ఇంతకుముందు మెయిన్ దీంట్లో ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ ఒకటి సార్, లాట్ సైజ్ మేనేజ్మెంట్ చేయాల్సింది ఒకటి. లాట్ సైజ్ అంటే దీంట్లో ఫస్ట్ $100 ఉంటే మనం 0.01 నుంచి చేయాలి యాక్చువల్గా లాట్ సైజ్. హలో, ఎస్ సార్ చెప్పండి. వినబడుతుందా? వినిపిస్తుంది మాట్లాడు. ఓకే, మీకు వినపడుతుందా? టీం వాళ్ళకి వినపడుతుందా? ప్లీజ్. వినపడుతుంది సార్. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగాలి మీరు. ఓకేనా సార్? మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు అడగచ్చు. అయితే ఫస్ట్ సార్ చెప్పింది వినండి, తర్వాత మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఓకేనా? మీరు మినిమం ఒక 6000 అంటే $40, $50, $60 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు. దీంట్లో ఎక్కువ అమౌంట్ అని ఏమి మ్యాండేటరీ లేదు. బట్ దీంట్లో ఏంటంటే మీరు ఎంత అమౌంట్ వేసినా కూడా దాంట్లో లాట్ సైజ్ మేనేజ్మెంట్ అంటే లాట్ సైజ్ తీసుకోవడం మీకు రావాలి క్యాపిటల్కి అనుగుణంగా. ఎట్లా అంటే ఫస్ట్ $100 ఉన్నాయనుకోండి, 0.01 లాట్ సైజ్ తీసుకోవాలి. అంటే మీరు ఇప్పుడు డాలర్స్ ని బై ₹90 నార్మల్ గా అది కన్వర్షన్ రేట్ ఇప్పుడు ₹90 ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ₹90 పెట్టుకోండి. ఇప్పుడు 1000 ఎంత అన్నారు? 1 lakh అన్నారు కదా. 1 lakh అంటే ₹990 990 USD వస్తాయి అన్నట్టు. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1000 USD. సో మీరు 1000 USD రేంజ్ లో వచ్చారంటే అప్పుడు మీరు లాట్ సైజ్ 0.10 కంటే ఎక్కువ చేయొద్దు అన్నట్టు. మీరు 0.10 కంటే ఎక్కువ చేస్తే 0.10 ఇక్కడ ఉంది కదా, ఇది 0.01, 0.10 అంటే ఇది 0.01 ఫర్ $100. ఫర్ $100 కి 0. చెప్పండి ఒక్కొక్కరు ఏమండి? $100 కంటే తక్కువ ఉన్నా కూడా అప్ టు $100 వరకు తక్కువ ఉన్నా కూడా 0.01 తీసుకోవాలి. మీరు ఒక 3-4 టైమ్స్ 0.01 ఆర్డర్ చేసినా ఏం ప్రాబ్లం కాదు. కానీ ఒక్కటేసారి 0.10 చేయడం వల్ల దాంట్లో మూమెంటం ద్వారా క్యాపిటల్ వాష్ అవుట్ అవుతుంది అన్నట్టు. అప్ టు $100 0.01 లాట్ సైజ్ బై చేయొచ్చు, యావరేజ్ చేయొచ్చు, ఒక 3-4 బై చేయొచ్చు, ఏం ప్రాబ్లం కాదు సార్. అది డెమో అకౌంట్ ఉంది కదా, దాంట్లో ఒకసారి బై చేయండి. చూడండి, ఇది డెమో అకౌంట్లో చూస్తున్నాం చూడండి. ఇప్పుడు నా దగ్గర $1150 అంటే అప్రాక్సిమేట్ $1000 ఉన్నాయి. 0.10 తీసుకున్నాను నేను. ఇక్కడ చూపిస్తుంది చూడండి. యాక్చువల్ నా క్యాపిటల్లో 13.86 వాడుతుంది. బట్ డౌన్కి వచ్చింది అనుకోండి, టోటల్ క్యాపిటల్లో ఉన్నటువంటి దాన్ని వాడుకుంటుంది. ఇప్పుడు నేను బై చేస్తున్నాను దాన్ని. అంటే ఇప్పుడు మొమెంటంలో మీరు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఒకటేసారి వన్ లాట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎవ్రీ 1 పాయింట్కి ఎవ్రీ 100 పాయింట్స్కి $100 లాస్ అవుతుంది అన్నట్టు. అది 0.10 తీసుకుంటే ఎవ్రీ 100 పాయింట్స్కి $10 USD లాస్ అవుతుంది అన్నట్టు. అట్లా రిస్క్ మేనేజ్మెంట్. అర్థమైందండి? ఇప్పుడు మీకు పాయింట్ చెప్తాను చూడండి. ఓకే, నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు 0.1% తీసుకున్నాం కదా, ఇదేంటనుకుంటున్నారు? 0.1. ఓకే, నా వాయిస్ వస్తుందా? ఓకే, ఇది అవుతుంది ఏంటంటే ఇక్కడ మనము బిట్ కాయిన్ లాట్ సైజ్ అండి. ఇది బిట్ కాయిన్లో ఉన్నాం కదా మనము. బిట్ కాయిన్ యొక్క లాట్ సైజ్ ఇది.
ఎవ్రీ స్కిప్ లో 0.01 లాట్ సైజ్ స్టార్ట్ నుంచి 0.01 వస్తుంది సార్. చాలా మంది అడిగారు కదా, ఒకరు అడిగారు సార్ 0.1 కంటే తక్కువ వేసుకోలేమని. అంటే అవదండి, మినిమం 0.1 అండి. 0.01 నుంచి 0.01 నుంచి ఎంతైనా అబౌవ్లో పెట్టుకోవచ్చు. మీరు అవసరం అనుకుంటే ఇక్కడ 10 లాట్స్ కూడా వేసుకోవచ్చు అవసరం అనుకుంటే మీరు ఇందులో. బట్ చెప్పారు కదా 0.01 నుంచి 0.1020 ఎంతైనా పెట్టుకోవచ్చు. అంటే 0.01 మినిమం. అంటే ఇందులో 0.01 కి అప్పుడు ఎన్ని డాలర్లు తీసుకుంటుంది అది? ఇక్కడ చూడండి 0.01కి సార్ ఇక్కడ చూడండి $1.38 తీసుకుంటుంది. ఇక్కడ కనబడుతుందా కింద $1.38 తీసుకుంటుంది. అంటే మీ దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్లో మార్జిన్ బ్లాక్ చేసింది ఇంతే, కానీ మీకు ప్రాఫిట్ వస్తే 1.3 మీద మీరు యాక్చువల్లీ మీరు పెట్టినటువంటిది ఎంత 1.39, బట్ మీరు లేవరేజ్ 400 టైమ్స్ ఇక్కడ యూజ్ చేశారు. కాబట్టి ఇది ఇంచుమించుగా అప్రాక్సిమేట్గా $500 to $600తో సమానం. ఇది అర్థమవుతుందా? 1.39 into 400. అయితే యాక్చువల్గా దీంట్లో ఏంటంటే బిట్ కాయిన్ లో ఎవ్రీ 10 పాయింట్స్ మూమెంట్ కి $1 వస్తుంది అన్నట్టు. 0.01 లార్జ్ సైజ్ చేస్తే ఎవ్రీ 10 పాయింట్స్ కి $1 వస్తుంది. 100 పాయింట్ల మూమెంట్ వస్తే $10 వస్తాయి మీకు. 10 పాయింట్స్ మూమెంట్ $100 పాయింట్ల మూమెంట్ వస్తే $10 వస్తాయి. అదే మీరు అదే 0.10 చేస్తే $100 పాయింట్స్ కి $100. 0.1 దానికి ఓన్లీ $1 వస్తుంది సార్ 100 పాయింట్స్ కి. సార్ నమస్తే సార్, నేను సతీష్ సార్, డానియల్ సార్. యా సతీష్ గారు. సార్ నేను హైదరాబాద్ నుండి సార్. ఇది నేను ఇప్పుడు ఆప్షన్ చేయకుండా ఓన్లీ ఇదే చేస్తున్నాను సార్. డైలీ మీరు అన్నట్టు ఇది 1% టార్గెట్. ఇందులో బీటీసీలో కానీ గోల్డ్లో కానీ జస్ట్ $10 తీసుకొని బయటకు వచ్చేస్తే సరిపోతుంది సార్. డైలీ మనకి ఎక్కువ గ్రీడీనెస్ లేకుండా ఈజీగా వచ్చేస్తుంది. స్కాల్పింగ్ $10 ఈజీగా తీసుకొని బయటకు వచ్చేస్తే మీరు మన ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అది ఈజీగా 1% ఇది అయిపోతుంది సార్. అదే దీంట్లో ఏంటంటే వరల్డ్ మార్కెట్ కదా, దీంట్లో ఎక్కువ మూమెంట్ ఉంటుంది, చాలా మూమెంట్ ఉంటుంది. నో ఆపరేటర్ ట్రూ మూమెంట్ ఉంటుంది అన్నట్టు, చాలా వొలటిలిటీ ఉంటుంది. కానీ బీటీసీ కన్నా కూడా కొద్దిగా గోల్డ్ బాగుంది సార్ నా దృష్టిలో అయితే. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, బీటీసీ కన్నా కూడా గోల్డ్ కొద్దిగా బాగుంది. మూమెంట్ కొద్దిగా తొందరగా ఇస్తుంది, మనకు టైం ఇస్తుంది. బీటీసీ ఏంటంటే టైం ఇవ్వట్లేదు అసలు. టైం ఇవ్వదు, ఇండెక్స్ పెద్దది కదా. 1 minutes లో 2 ట్రేడ్ చేయొచ్చు బోర్డ్ లో. 2.3 పాయింట్స్ స్కాల్పింగ్ చేసుకుంటూ చేయండి, గోల్డ్ ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది మనం పెట్టుకుంది ఏంటంటే క్లోజ్ చేస్తున్నాను ఈ పొజిషన్ని. ప్రజెంట్ ఏంటంటే మనం బీటీసీ చూసాం కదా, గోల్డ్ XAU USD, గోల్డ్ XAU USD గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, అవసరమైతే మీకు ఉపయోగపడుతుంది. XAU USD మనం గ్రూప్ లో పెడదాం సార్, గ్రూప్ లో కూడా పెడదాం. అది XAU USD అంటే దాని పక్కన గోల్డ్ అని పెడదాం, అది కన్ఫ్యూజ్ అవుతుంది. గోల్డ్ అనగానే మీకు ఇమ్మీడియట్గా మీకు తెలియాల్సింది ఏంటంటే XAU USD అని తెలియాలి మీకు. మీరు లాట్ సైజ్ గురించి చెప్పారు కదా, అది కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లాట్ సైజ్ అంటే సార్ ఒక క్షణం అండి. ఇప్పుడు బిట్ కాయిన్ ఒక కాస్ట్ ఎంత, ఒక కాయిన్ కాస్ట్ 55,000 కదా, $55,000. సపోజ్ అనుకుందాం, రూపీసే అనుకుందాం మన భాషలో, $55,000 అనుకుందాం. ఇప్పుడు $55,000 అంటే $55,000 పెడితే మీకు ఒక బిట్ కాయిన్ వస్తుంది కదా. ఒక బిట్ కాయిన్ 1 లాట్ తీసుకున్నారనుకోండి, మీరు 1 లాట్ తీసుకున్నారనుకోండి, ఒక బిట్ కాయిన్లో సపోజ్ ఇందులో 100 పాయింట్ల మూమెంట్ వచ్చింది అనుకుందాం పైకి, అప్పుడు మీకు ఎన్ని డాలర్స్ వస్తుంది? ఒక బిట్ కాయిన్ కొనుక్కున్నారు కదా, ఒక బిట్ కాయిన్ కొనుక్కొని బిట్ కాయిన్ 100 పాయింట్లు పెరిగింది అనుకోండి, మీకు ఎన్ని డాలర్స్ వస్తుంది? అంటే ఎన్ని రూపీస్? $100 వస్తుంది 100 పాయింట్లకి, అంతేనా సార్? రూపాయలే అనుకోండి సార్, రూపాయలే అనుకోండి. ఇప్పుడు 55,359 ఉందండి. ఒక కాయిన్ తీసుకున్నారు మీరు, ఒక కాయిన్ తీసుకున్నారు, ఒక స్టాక్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ అండి, $1,000 ఉంది ఒక స్టాకు. $1,000 దగ్గర మీరు బై చేశారు, 1050కి వెళ్ళింది, ఎన్ని పాయింట్లు వస్తుంది మీకు? ఎన్ని రూపాయలు వస్తాయి?
రూపాయలు వస్తాయి కదా. ఎగ్జాక్ట్ ఇది కూడా అంతే. 55,200 ఉందనుకుందాం. ఒక బిట్ కాయిన్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ నుంచి మీరు తీసుకున్న దగ్గర నుంచి ఎన్ని పాయింట్లు పైకి వెళ్తుందో అన్ని డాలర్లు వచ్చేస్తాయి మీకు. కిందకు వచ్చిన అంతే లాస్ వస్తుంది. ఓకేనా? $1. అదే మీరు అదే బిట్ కాయిన్ని $1 పెట్టుకున్నారు, కానీ అంత కెపాసిటీ అంత హ్యాండిల్ చేయగలరా? చేయలేము. ఇప్పుడు బిట్ కాయిన్ ఏం చేద్దాం, 10 ముక్కలు చేసేద్దాం. 10 ముక్కలు చేసేస్తే బిట్ కాయిన్ ఎంత వస్తుంది? 0.1. ఓకేనా? ఇప్పుడు బిట్ కాయిన్ 100 పాయింట్లు వెళ్ళింది అనుకోండి, 100 × 0.10 ఎంత? ఎన్ని డాలర్లు వస్తుంది మనకి? $10 వస్తుంది. అర్థమైంది కదా? అంటే బిట్ కాయిన్లో 100 పాయింట్లు మూమెంట్ వస్తే మనకు $10 వస్తుంది. సపోజ్ 0.01 పెట్టుకున్నారనుకోండి, మీకు 100 పాయింట్లు వస్తే ఎన్ని డాలర్లు వస్తుంది? $1 వస్తుంది. అర్థమైంది కదా? ఇప్పుడు బిట్ కాయిన్లో 100 పాయింట్లు కాదు, బిట్ కాయిన్లో వితిన్ 5 మినిట్స్లో 1200 నుంచి 1500 పాయింట్ల మూమెంట్ వస్తుంది. సో కాబట్టి మనకి మీరు ఎంత తక్కువ పెట్టుకుంటారో అంత సేఫ్గా ఉంటారు. ఇప్పుడు ఓన్లీ ప్రాఫిట్ కాదు, మనం ఎప్పుడు డిఫైన్ చేయాల్సింది లాస్ని, నాట్ ప్రాఫిట్. ప్రాఫిట్ అన్లిమిటెడ్ ఇస్తుంది మార్కెట్, లాస్ నేను ఎంత భరించగలను డిఫైన్ చేసుకోండి. సపోజు కక్కుర్తిపడి లేదు నేను ఒక బిట్ కాయిన్ తీసుకుంటా లేదా 0.5 తీసుకున్నారనుకోండి, అంటే బిట్ కాయిన్ ఒక 50 పాయింట్లు వెళ్తే మీకు 25 పాయింట్లు వచ్చేస్తుంది ఇమీడియట్గా. 100 పాయింట్లు వెళ్తే 50 పాయింట్లు వచ్చేస్తుంది. వెళుతున్న పాయింట్లు ఇంటూ మీరు తీసుకున్నది, ఎన్ని పాయింట్లు అయితే వెళ్ళిందో ఇంటూ మీరు తీసుకున్న క్వాంటిటీ లాట్, అది మీకు వచ్చేటువంటి ప్రాఫిట్. అందుకని మీరు సేఫ్గా ఉండాలంటే 0. అంటే ఒక $500 ఉన్నాయనుకోండి, ఇంచుమించుగా 0.10 వరకు వాడుకోండి. లేదు $100 $200 లోపల ఉన్నారనుకోండి, 0.1 పెట్టుకోండి. 0.1 అంటే 100 పాయింట్లు పెరిగితే మీకు $1 వస్తుంది. అంటే ఎంత సేఫ్ సైడ్ ఉంటారు? సడన్గా 200 పాయింట్లు పడిపోయినా $2 కంటే లాస్ ఎక్కువ రాదు మీకు. ఎక్కువసేపు ట్రేడ్లో హోల్డ్ చేసి ఉండగలరు మీరు నేర్చుకుంటారు. తర్వాత ఎగ్జిట్ కొట్టాలనుకుంటే ఎగ్జిట్ అయిపోతారు. అప్పుడు ఇమీడియట్గా మీకు లాస్ వస్తుంది, ఇలా కిందకి వెళ్ళిపోతుంది, ఎగ్జిట్ అయిపోతారు. $2 $1 $2 లాస్. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ క్యాండిల్ పొడవు ఎంత అండి? ఈ క్యాండిల్ ఇక్కడ కనబడుతుందా మీకు? ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ. ఓకేనా? ఈ క్యాండిల్ పొడవు ఎంత చూడండి. ఈ క్యాండిల్, ఒక క్యాండిల్ పొడవు 300 పాయింట్లు. ఓకేనా? ఈ ఒక్క క్యాండిల్లో పుట్ సైడ్ మీరు తీసుకొని ఉంటే, అంటే డౌన్కి సెల్ చేసి ఉంటే ఎన్ని పాయింట్లు వచ్చేది? ఎన్ని డాలర్లు వచ్చేది? $4 వచ్చేది. ఇప్పటికి $5 కనబడుతుంది. అంటే ఎంత ఫాస్ట్గా ఇది చేంజ్ అవుతుందో చూడండి. ఒకే ఒక్క క్యాండిల్ 398 పాయింట్లు. అందుకే ఎప్పుడు కూడా సపోజ్ ఇక్కడ నేను ఒక 10 వేసుకున్నాను అనుకుందాం, 0.10 వేసుకొని నేను తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఏమవుద్ది? 100 పాయింట్ల దగ్గర నాకు $10 వస్తుంది. ఇప్పుడు సపోజ్ కాల్ సైడ్ వెళ్తుందని, అంటే పైకి వెళ్తుందని తీసుకున్నాను నేను, కిందకు వచ్చేసింది 400 పాయింట్లు కిందకు వచ్చింది. నాకు ఎన్ని డాలర్లు పోతుంది? $40 మైనస్ అయిపోద్ది ఈ ఒక్క క్యాండిల్లో. 0.10 తీసుకుంటే, 0.10 తీసుకుంటే. అదే 0.01 తీసుకున్నాను అనుకోండి, $4 పోతాయి అంతే నాకు. ఓకేనా? సేమ్ టు సేమ్, లాస్ ఎంతో ప్రాఫిట్ కూడా అంతే. ఇప్పుడు 500 పాయింట్లు పైకి వెళ్ళింది అనుకోండి, $40 వస్తుంది. ఓకే, వస్తే హ్యాపీ, పోతే కూడా మీరు దాన్ని హ్యాండిల్ చేయగలగాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి $100 అండి, అందులో $40 పోయింది అనుకోండి, 400 పాయింట్ల కిందకు వచ్చింది కదా, $40 పోయింది. ఇంకా బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది మీకు? 60 మిగులుతుంది. ఎప్పుడు రికవర్ చేస్తారు దాన్ని? అంతే కదా, ఇంకా ఎమోషన్ అయిపోతాం, ఇంకా ఈ మార్కెట్లన్నీ ఇంతే అని బయటకు వచ్చేస్తాం. సో అందుకని ఏంటంటే, ఒకవేళ లేదండి కొంచెం కావాలనుకుంటే 2 పెట్టుకోండి లేదా 1 పెట్టుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ని బట్టి మీరు డిప్లాయ్ చేసుకోండి. ఇది అర్థమైంది మీకు? ఎన్ని పాయింట్లు వస్తుందో ఇంటూ 0.02, ఎన్ని పాయింట్లతో వస్తుందో ఇంటూ 0.05, ఇలా మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎన్ని పాయింట్ల మూమెంట్ వచ్చిందో ఇంటూ ఇది, అది మీకు వచ్చేటువంటి డాలర్స్. క్లియర్? ఎక్కడ మీకు మార్జిన్ చూపిస్తుంది ఏదైతే తీసుకుంటున్నారో. సపోజ్ గోల్డ్ అనుకోండి, XAUUSD గోల్డ్. ఇది గోల్డ్లో మీకు లేవరేజ్ ఎంత ఇస్తున్నాడు చూడండి, ఇక్కడ 2000% ఇస్తున్నాడు లేవరేజ్ వీడు, 2000. సో నేనేం చేస్తున్నాను, సపోజ్ 0.1 తీసుకుంటున్నాను. 0.1
బై చేయడానికి తీసుకుంటున్నాను, ఎగ్జాంపుల్ ఉదాహరణకి. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర నుంచి వాడు ఎంత తీసుకున్నాడు? $12. నా క్యాపిటల్ నుంచి $12 తీసుకుంటాడు. ఇప్పుడు 0.1 అంటే సార్ సుశీల్ గారు ఎక్స్ప్లెయిన్ చేయండి దీన్ని కూడా, గోల్డ్ని కూడా. సేమ్ దీంట్లో కూడా మీరు సేమ్ $100 వరకు ఉంటే 0.01 లాట్ సైజ్ నుంచి స్టార్ట్ చేయాలి. దీంట్లో ఎవ్రీ వన్ పాయింట్ మూమెంట్ కి $1 వస్తుంది, $1 వస్తుంది 0.01 లాట్ సైజ్ కి. ఓకే, అంటే ఇప్పుడు 2404 ఉంది, 2404 ఉంది. 2405కి వెళ్ళింది అనుకుంటే, 4లో తీసుకుని 5కి వెళ్తే $1, 0.01కి. అదే మీరు 0.10 తీసుకుంటే $10. ఓకే, అదే మీరు ఇక్కడ 1 కంప్లీట్గా ఒక లాట్ తీసుకున్నారనుకోండి, 1 లాట్ తీసుకున్నారనుకోండి, ఒక పాయింట్కి $100 వస్తాయి. అలాగే ఒక పాయింట్ మైనస్ అయినా కూడా $100 పోతాయి. సార్ ఇప్పుడు బిట్కాయిన్ లో ఎన్నవ వంతు అనేది లాట్ సైజ్ సార్, ఏమంటారు? బిట్కాయిన్ లో ఎన్నవ వంతు అనేది లాట్ సైజ్. బిట్కాయిన్లో ఎందులో అయినా సరే ఇప్పుడు గోల్డ్ ఉంది కదా, గోల్డ్ 1 అంటే అర్థం ఏంటి? 2404 అని అర్థం. ఓకేనా? ఇందులో మనం ఎంత తీసుకుంటున్నాం? 0.01 తీసుకుంటున్నాం. అంటే 2404ని మనం 10 ముక్కలు చేస్తే అంత తీసుకున్నాం. ఓకేనా? ఇందులో 0.1. ఇప్పుడు మీకు చూడండి ఎన్ని పాయింట్లు అయితే మీకు పైకి వెళ్తుందో. 100 పాయింట్లు వెళ్ళేసరికి మీకు అంటే ఒక పాయింట్ వెళ్ళింది అనుకోండి $1, 2 పాయింట్స్ వెళ్తే $2, 3 పాయింట్స్ వెళ్తే $3 0.01లో. సపోజ్ 10లో తీసుకున్నారు, 20కి వెళ్ళింది అనుకోండి, మీకు $10 వస్తాయి 0.01లోనే. అదే 10లో తీసుకుని 20కి సపోజ్ 0.1 పెట్టుకున్నారనుకోండి, 10 పెట్టుకున్నారనుకోండి, 10 నుంచి 20కి వెళ్ళేసరికి మీకు ఇందాక 10 వచ్చాయి కదా, ఇప్పుడు $100 వచ్చేస్తాయి. అదే మీరు 1 పెట్టుకున్నారనుకోండి, $1000 వస్తాయి 10 పాయింట్స్కి ఆటోమేటిక్గా. ఓకేనా? 1 అంటే 100 అనుకోండి, ఎగ్జాంపుల్ 1 అంటే 100 అండి. 1 ఈ చుక్కను వదిలేయండి, 1 అంటే 100 అంటే ఒక్క పాయింట్ మూవ్ అయింది అనుకోండి, 2404 నుంచి 2405కి వెళ్తే $100 వస్తాయి మీకు. సింపుల్గా తీసుకోండి ఇలాగా. క్లియర్? ఒకవేళ మీరు దీన్ని ఏం చేశారు? 0.01కి పెట్టేసుకున్నారు. ఓకేనా? ఇక్కడ మీకు 1 పాయింట్ వెళ్తే మీకు వచ్చేది $1. అర్థమైంది కదా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? చెప్పండి. అది లివరేజ్ ఇచ్చారు కదా సార్ అక్కడ, అది చెన్నికృష్ణ గారు మరొకసారి అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్, వేరే వాళ్ళ నాయిస్ సార్. ఓకే సార్, అది లివరేజ్ ఇచ్చారు కదా సార్? ఇచ్చారు, మాట్లాడండి. లివరేజ్ ఇచ్చారు కదా, అందులో ఏమి అమౌంట్ కట్ కాదు సార్? ఇప్పుడు లాస్ వచ్చినప్పుడు అదేమైనా పే చేయాల్సిన అవసరం లేదా? ఓకే, లీవరేజ్ అనేది ఇప్పుడు చూడండి, మీకు ప్రాఫిట్ వచ్చినా దీని మీద వస్తుంది, లాస్ వచ్చినా దీని మీద వస్తుంది. $1కి మీకు $2000 వేసింది అంత సమానం. ఇప్పుడు 0.01 పెట్టారు కదా, ఇది ఇప్పుడు మీకు 0.01 మీకు రియల్గా మీ అమౌంట్ ఎంత అది బ్లాక్ చేసిందంటే 1.2. బట్ 1.2 ఇంటూ 2000 టైమ్స్ ఎంత అవుతుంది? ఇది 2400, అంతేనా? $2400తో చేసినట్టు మీరు. సార్ లేవరేజ్ని మర్చిపోండి సార్, లేవరేజ్ మర్చిపోండి. డెల్టా ఎక్స్చేంజ్లో లేవరేజ్ అదే చెప్తున్నా. ఐసోలేటెడ్కి వినండి, ఐసోలేటెడ్కి అలాగే క్రాస్కి రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది క్రాస్ అంటారు దీన్ని. అంటే మీరు ఎస్ఎల్ పెట్టుకుంటే ఎస్ఎల్ దగ్గర కట్ అవుద్ది, ఎస్ఎల్ పెట్టుకుంటే వదిలేశారనుకోండి మొత్తం మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ అంతా అది వాడుకుంటుంది ఎస్ఎల్గా, అలా తింటూ వస్తుంది.
సపోజ్ మీరు సర్టెన్ ఒక లిమిట్ దగ్గర మీరు ఎస్ఎల్ పెట్టారనుకోండి, అది మీకు ఏమవుతుంది అక్కడ ఎగ్జిట్ అయిపోతుంది, స్టాప్ లాస్ కొట్టేస్తుంది. స్టాప్ లాస్ పెట్టుకోలేదనుకోండి, దాన్ని అలా వదిలేశారనుకోండి, అది అలా తింటూ ఉంటుంది. ఎగ్జాంపుల్, మీకు మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, మీరు ఏం చేశారు, బ్యాంక్ నిఫ్టీలో ఒక 20 లాట్లు తీసుకున్నారు, స్టాప్ లాస్ పెట్టలేదు అంటే 1 lakh కంప్లీట్గా వాడేశారు దానికి 20 లాట్లకి. ఇప్పుడు 20 లాట్లు తీసుకున్నటువంటి అది జీరో అయిపోతే మీకు ఎంత ఉంటుంది, ఇంకా మీ క్యాపిటల్ ఎంత ఉంటుంది, ఇంకా జీరో అయిపోయింది అనుకోండి మీరు తీసుకున్న పొజిషను. ఎగ్జాక్ట్ ఇది కూడా అంతే, ఎగ్జాక్ట్ ఇది కూడా అంతే. అందులో కూడా మీకు లేవరేజ్ ఇస్తున్నాడు కదా, బయ్యర్కి సెల్లర్కి ఇద్దరు కూడా లేవరేజ్ ఇస్తున్నాడు కదా. ఆల్రెడీ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మనకు 68,000 సంథింగ్ 1 lakh పడుతుంది కదా, నిఫ్టీ 68,000 పడుతుంది. కానీ అది లేవరేజ్ 10 times లేవరేజ్ ఇచ్చిన తర్వాత పడుతుంది అది మనకి. లేకపోతే 6 నుంచి 7 లక్షలు పడుతుంది అది మనకి. ఒక లాట్ సెల్ చేయాలంటే 7 లక్షలు ఉండాలి మీ దగ్గర, 6 లక్షల నుంచి 7 లక్షలు ఉండాలి ఇంచుమించుగా, 6,80,000 వరకు. కానీ ఆ 10 times లేవరేజ్ ఇస్తున్నాడు కాబట్టి నీకు 68,000కి ఒక లాట్ వచ్చేస్తుంది. అది మీకు కనబట్లా. ఇప్పుడు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా లేవరేజ్తో మీకు సంబంధం ఉందా? అసలు ఆ లేవరేజ్తో సంబంధం, లేవరేజ్ని మర్చిపోండి, లేవరేజ్ ఎంత ఉందని మర్చిపోండి. మీరు ఇక్కడ పొజిషన్ ఎంత పెడుతున్నారు, సైజ్ ఎంత ఇస్తున్నారు, 0.01 ఇచ్చారా, 2 ఇచ్చారా, 3, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీ క్యాపిటల్ని కాపాడేది అదే. ప్రాఫిట్స్ బీభత్సంగా రావడం కోసం మీరు ఆలోచించండి, ముందు మార్కెట్ని అర్థం చేసుకోండి. 0.01తో ట్రేడ్ చేయండి, మీ దగ్గర ఎంత ఉన్నాయి. ఇమీడియట్గా ఇందులోకి వచ్చేసి ఇందులో నుంచి డబ్బులు తీసుకొని అన్నం తినాలి, కూర వండుకోవాలనే పరిస్థితి అయితే లేదు కదా. ఫస్ట్ నేర్చుకోండి, ఆటోమేటిక్ అన్నమేం కర్మ, బంగారం తినడానికి కూడా డబ్బులు ఇస్తుంది అది. బట్ ఫస్ట్ నేర్చుకోండి, లర్నింగ్. క్లియర్ సార్? లివరేజ్ ఉంది కదా, లివరేజ్ మీరు అన్ని స్క్రిప్ట్స్ కి ఒకటే లివరేజ్ సెట్ చేసుకోవచ్చు. ఎక్స్నెస్ లో అన్ని స్క్రిప్ట్స్ కి ఒకటే లివరేజ్ సెట్ చేసుకోవచ్చు, 1:2000. ఓకే, అవును, మాక్సిమం 2000 వరకు ఉంటుంది కదా ఇది. మాక్సిమం అన్లిమిటెడ్ వరకు కూడా ఉంటుంది. అన్లిమిటెడ్ కూడా ఉంటుంది, ఎస్ ఎస్, నేను చూసాను, అన్లిమిటెడ్ కూడా ఉంటుంది. అన్లిమిటెడ్ కూడా ఉంటుంది, అది చూసుకునే అవసరం లేదు. ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఫస్ట్ 100 USD వరకు 0.01 lakh తో చేయాలి, అది మెయిన్. మీకు అది గ్రూప్ లో పెడతాను, మరి మీకు అది స్క్రీన్ షాట్ పెడతాను, ఒక పేజ్ ఉంటుంది. ఓకే, లాస్ట్ స్టేజ్ మేనేజ్మెంట్, దాంట్లో షేర్ చేస్తాను. ఎంత క్యాపిటల్ ఉంటే ఎంత చేయొచ్చు, ఎన్ని లేయర్స్. అది మీరు పెట్టండి, మనం సేవ్ చేసుకుంటారు అందరూ కూడా దాన్ని. ఓకే. రెండోది, ఇప్పుడు ఇది ఎగ్జిరెస్ కదా, ఈ ఎగ్జిరెస్లో సార్ నేను చెప్పింది కరెక్ట్ కదా, మామూలుగా ఛార్జెస్ కోసం నేను చెప్పింది కరెక్టే కదా, 1 lot బిలో నో ఛార్జెస్. సుశీల్ గారు, చెప్పండి. అది ఛార్జెస్ ఎలా ఉంటాయి? చార్జెస్ డిఫరెన్స్ ఉంటుంది కదా సార్, స్వాప్ చార్జెస్ ఉంటాయి దీంట్లో, అండ్ అమౌంట్ డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు 2404 ఉంది కదా, ఇప్పుడు ఎంత నడుస్తుంది, 2404.200 ఉంది కదా. గోల్డ్ ఒకసారి చేయండి, ఒకసారి గోల్డ్ XUSD అదేండి 2401.142 నడుస్తుంది కదా. అది డిఫరెన్స్ బిడ్ అండ్ ఆస్క్ ఉంటుంది కదా, డిఫరెన్స్ ఈ రెండు. ఓకే, ఆ డిఫరెన్స్ లోనే అది ఆర్డర్ పెట్టేటప్పుడు తీసేసుకుంటుంది. అది మనకి ప్రాఫిట్ లో వచ్చినాక అదే ఆటోమేటికల్లీ డిడక్ట్ అయిపోతుంది. దానికి ఒక సెపరేట్ మనకి చార్జెస్ పడవు. ఓకే, ఇది సాధారణంగా మనకి ఇండియన్ మార్కెట్లో కూడా అలాగే ఉంటుంది, కాకపోతే చార్జెస్ ఎక్స్ట్రా తీసుకుంటాడు. ఇక్కడ చూడండి, ఇది 52 ఉంటే ఇది 73 ఉంది కదా, డిఫరెన్స్ కనబడుతుందా? ఇది మీకు ఈ డిఫరెన్స్ కనబడుతుందా? 10 मिनट में कॉल बैक कर 10 मिनट में कॉल बैक कर ఈ బిడ్ అండ్ ఆస్క్ కనబడుతుంది కదా, ఇది మనం తీసుకున్న ప్రైస్, ఇది మనం అమ్మేసే ప్రైస్. సో ఈ రెండింటికి మధ్య చూడండి ఎంత డిఫరెన్స్ నడుస్తుంది, ఒక 10-12 పాయింట్లు నడుస్తుంది కదా, పాయింట్ సంథింగ్ ఎంత ఉందా. అదే మన ఛార్జెస్ 42లో అమ్మితే ఇది 31లో ఎగ్జిక్యూట్ అయింది, లేదా 46లో అమ్మితే ఇది 59లో ఎగ్జిక్యూట్ అయింది. ఈ మధ్య డిఫరెన్స్ ఏదవుతుందో అదే ఛార్జెస్ కదా కట్ చేసుకోండి, స్వాప్ ఛార్జెస్ అంటారు. ఓకే, అంతే తప్ప ప్రత్యేకంగా పర్టికులర్గా మీకు ఛార్జెస్ అనేవి ఇందులో ఉండవు. ఇక డెల్టా ఎక్స్చేంజ్ విషయానికి వచ్చామనుకోండి, ఇది డెల్టా ఎక్స్చేంజ్. ఇదేంటిది? ఇది డెల్టా ఎక్స్చేంజ్. డెల్టా ఎక్స్చేంజ్లో మీకు లేవరేజ్ని సెట్ చేసుకోవచ్చు, 10%, 25%, 50% అని లేవరేజ్ని సెట్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీ క్యాపిటల్
ఎంత వాడతారు? 10% వాడతారా, 25% వాడతారా, 50% వాడతారా, 75 వాడతారా, 100% వాడతారా? మీ క్యాపిటల్ ఎంత వాడతారో కూడా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. మీకు అవైలబుల్ మార్జిన్ ఎంత ఉంది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ ఎంత ఉంది, ఏముంది చూడండి, ఇక్కడ ఐసోలేటెడ్ అని ఉంది చూసారా. ఐసోలేటెడ్ అంటే సపోజ్ మీరు దీనికోసం ఎంత వాడుతున్నారో, ఎగ్జాంపుల్ నేను దీన్ని ఏం చేస్తానంటే ప్రస్తుతానికి కిందకు వస్తుంది కదా, సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే చూడండి మార్జిన్ ఎంత, ఇక్కడ మార్జిను మన దగ్గర ఉన్నటువంటి $2.17 వాడుకుంటుంది. ఎన్ని టైమ్స్ తీసుకుంటుంది? ఇది 50x తీసుకుంది. నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది 54,436.29 ఈ సంథింగ్ ఈ ప్రైస్ దగ్గర. నేను స్టాప్ లాస్ పెట్టకపోతే 55,400 దగ్గరకు వచ్చేసరికి నా పొజిషన్ ఏమైపోద్ది, ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోద్ది. ఇది నేను పొజిషన్ తీసుకుంటే ఫిక్స్ అయ్యి చూపిస్తుంది, తీసుకోలేదు కాబట్టి ఇది నాకు ఫిక్స్ అయ్యి చూపించట్లేదు. అంత మాత్రం కాకుండా బై చేసినప్పుడు సెల్ చేసినప్పుడు టేకర్ మేకర్ అని ఛార్జెస్ ఉంటాయి. అదే బై ఛార్జెస్ సెల్ ఛార్జెస్. దీనిలో మీకు బై ఛార్జెస్ అని సెల్ ఛార్జెస్ అని ఉంటాయి. రెండోది లేవరేజ్ని కూడా మీరు ఎంత కావాలంటే 200 టైమ్సా 300 టైమ్సా మీరు సెట్ చేసుకోవచ్చు. అయితే ఇందులో గోల్డ్ ట్రేడ్ చేయడానికి ఉండదు. ఇందులో మీకు గోల్డ్ ట్రేడ్ చేయడానికి ఉండదు, గమనించాలి. ఇందులో మీకు గోల్డ్ ట్రేడ్ చేయడానికి ఉండదు. ఓన్లీ బిట్ కాయిన్స్, క్రిప్టో కాయిన్స్, మ్యాక్సిమం అంతా క్రిప్టోనే. మ్యాక్సిమం అంతా కూడా ఇందులోని క్రిప్టో మాత్రమే ఇస్తాడు. సారీ. సో ఇందులో మీకు ఏంటంటే ఐసోలేటెడ్ ఉంటుంది కాబట్టి మీరు ఎంతైతే అమౌంట్ పెడతారో, సపోజ్ మీరు 50% పెట్టారనుకోండి, ఎగ్జాంపుల్ 50% పెడితే ఇక్కడ చూడండి $1 మాత్రం మీకు మైనస్ అవుద్ది. $1 మైనస్ అవుద్ది. ప్లస్ ఈ $1 మైనస్ అయినప్పుడు మళ్ళీ మీ ఛార్జెస్ కూడా మీ బ్యాలెన్స్లోంచి కట్ అయిపోతాయి. ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా మీ బ్యాలెన్స్లోంచి అది కట్ చేసుకుంటుంది. దానికోసం నేను ఇందాక ఒక చిన్న ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ చూడండి ట్రేడింగ్ ఫీజ్ అని చూసారా, ఇంక్లూడింగ్ GST. మీకు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా అది తర్వాత దాంతోపాటుగా మీ క్యాపిటల్లోంచి ఇదిగో ప్రతి ట్రేడ్కి కూడా ఇది ఇలా ఛార్జెస్ని మీకు వసూలు చేస్తుంది. కనబడుతుందా? ప్రతి ట్రేడ్కి కూడా మీకు ఛార్జెస్ అనేది ఈ విధంగా వసూలు చేస్తుంది. ఇది గమనించండి. $0.32 $0.32 టేకర్ ఫీజ్. ఇక్కడ బై చేసాం, ఇక్కడ సెల్ చేసాం. బై చేసినందుకు $0.32, సెల్ చేసినందుకు $0.32 కట్ చేసుకుంది. నాకు ఇది లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా అది తర్వాత సంగతి అది. బట్ వచ్చిన దాంట్లోంచి ఛార్జెస్ కూడా అది చూడండి ఎలా తీసుకుందో. పాయింట్ అర్థమైంది మీకు? అంటే మీరు లేవరేజ్ ఏదైతే వాడుతున్నారో మీరు తీసుకున్న లేవరేజ్ని బట్టి ఛార్జెస్ అనేవి పెరుగుతాయి. లేవరేజ్ ఎక్కువ తీసుకున్నారనుకుంటే ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటుంది. లేవరేజ్ తక్కువ తీసుకున్నారనుకోండి ఛార్జెస్ తక్కువ తీసుకుంటుంది. యా, క్యాపిటల్ మేనేజ్మెంట్. ఇది మెయిన్ కంపల్సరీ. ఎస్, క్యాపిటల్ మేనేజ్మెంట్ మీకు ఇచ్చాడు చూడండి. $100కి చూడండి క్యాపిటల్ మేనేజ్మెంట్. మీ దగ్గర $100 ఉంటే 0.01 సైజ్ తీసుకోవాలి. 500 ఉంటే 0.05 తీసుకోవాలి. అదే 1000 క్యాపిటల్ ఉంటే 0.10 తీసుకోవాలి. $3000 ఉంటే 0.3. సో ఏదైతే ఫిగర్ మీకు ఇక్కడ కనబడుతుందో దానిని బట్టి మీరు పెంచుకుంటారు. $10,000 ఉంటే లాట్ సైజ్ మీరు 1 తీసుకోవచ్చు. ఇది మీ క్యాపిటల్ మేనేజ్మెంట్ యొక్క సిస్టమ్. క్లియర్? అవును, మళ్ళీ మీకు అవసరమైతే మనం ఎలాగైతే యావరేజ్ చేస్తాం కదా, యావరేజ్ అలా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీని. ఇప్పుడు 0.01 తీసుకున్నామండి, మార్కెట్ బాగుంది, ఇంకా వెళ్తుంది అనిపిస్తుంది, కొంచెం డిప్ అయింది కానీ మార్కెట్ మాత్రం ట్రెండ్ మంచిగా ఉంది. సో డిప్ అయినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుందాం అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీని క్వాంటిటీని మీరు యావరేజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఎన్నిసార్లు యాడ్ చేసుకుంటారో అన్నిసార్లు అది డిఫరెంట్ ట్రేడ్గా చూపిస్తుంది అది. అంతే కదా సార్? అంతే సార్, అంతే. ఇంకొకటి మెటాట్రేడర్ ఫైల్ ఉంది కదా, ఇప్పుడు మీరు ఒక 10 ఆర్డర్లు యావరేజ్ చేశారు అనుకోండి, ఆ 10 ఆర్డర్లన్నీ ఒకటేసారి తీసేయచ్చు మనం. బల్క్ ఆపరేషన్స్ అని చూస్ చేసుకొని ఇందులో కూడా డైరెక్ట్ తీసేయడానికి అవుతుంది. 2-3 ఆర్డర్స్ పెట్టుకున్నా ఎట్ ఏ టైం క్లోజ్ చేయడానికి కూడా అవుతుంది. బల్క్ ఆపరేషన్స్ అని ఉంటుంది ఒకటి, బల్క్ ఆపరేషన్స్, క్లోజ్ ఆపరేషన్స్ అని ఉంటుంది. అది ఒకటి తీసేసేయచ్చు, అలా కూడా తీసేయచ్చు. అర్థమైంది కదా? కొద్దిగా కన్ఫ్యూజ్ అంటే మీరు డెమో అకౌంట్ని యూజ్ చేయండి. యూజ్ చేస్తుంటేనే అర్థమవుతుంది.
చెప్పేది వేరే, ప్రాక్టికల్ వేరే. ప్రాక్టికల్ చేయకపోతే అర్థం కాదు. మీకు డెమో అకౌంట్లోంచి ప్రాక్టికల్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. సార్ ఇప్పుడు మీరు 2 థియరీస్ చెప్పారు సార్. ఎట్లా అంటే గోల్డ్లో 1.=1 USD అన్నారు సార్ గోల్డ్కి బీటీసీకి ఒకటే రూల్. బీటీసీకి ఏమో 0.01 తీసుకుంటే 100%లో 1% అన్నట్టు, రైట్ సార్? కరెక్ట్. అంతే. 100 రూపీస్ తీసుకుంటే మనం 0.01 తీసుకుంటాం కదా, 100లో దాంట్లో 1 రూపీ అన్నట్టు సార్, కరెక్టేనా? 100లో 1 రూపీ 0.01 తీసుకుంటే అవును. అప్పుడు 0,000 తీసుకుంటే 100 రూపీ. వాయిస్ బ్రేక్ అవుతుంది అగైన్. సార్ ఇప్పుడు ఓకేనా? చెప్పండి. వాయిస్ ఓకేనా? అంటే 100%లో మనం 0.01 తీసుకుంటే 100లో 1% అన్నట్టు. అంతే, 0.1 తీసుకుంటే 0.01 తీసుకుంటే 0.10 తీసుకుంటే 10% తీసుకున్నట్టు 100లో. 100లో 10%, ఓకే. ఈక్వల్ టు గోల్డ్ సార్? సేమ్ టు సేమ్, సేమ్ రూల్. అంటే 1 పాయింట్ ఈక్వల్స్ టు 100. అంటే మనం గోల్డ్లో 0.01 తీసుకుంటే 1 పాయింట్ ఈక్వల్స్ టు 1 USD. అంతే అంతే. 0.01 ఈజ్ ఈక్వల్ టు 1 USD. 1 పాయింట్కి కరెక్ట్. ఎందుకంటే ఇందులో పాయింట్స్ అనేవి చాలా తక్కువ, స్లోగా మూవ్ అవుతుంది. కాబట్టి అది 55,000, ఇదేమో 2,400 కేవలం. మీకు అది కూడా కన్ఫ్యూజ్ అయితే నేను అది కూడా మీకు పెట్టేస్తాను. ఎంత పాయింట్స్ మూమెంట్కి ఎంత యూజ్ చేస్తుందో అది కూడా పెట్టేస్తాను. మీకు డిఫరెన్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే అది కూడా గ్రూప్లో పెట్టేస్తాను మీకు ఒక PDF చేసి. పెట్టాను సార్, కొద్దిగా కన్ఫ్యూజింగ్ అని ఎంత తెలుసుకున్నారు కదా. ఓకే ఓకే, అలవాటు అయ్యే వరకు అట్లా వస్తుంది, మేము పెడతాము. అది PDF మీకు గ్రూప్లో పంపిస్తానండి, గ్రూప్లో పంపిస్తాము. అది చూద్దరు కానీ చూసి ఫస్ట్ ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే అవ్వదు, మీరు ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. సార్ టెక్నికల్ సెటప్ ఏమన్నా చెప్తారా సార్? టెక్నికల్స్ అంటే మనము ఇండియన్ మార్కెట్లో ఏవైతే వాడుతున్నామో సేమ్ అంతేనండి. టెక్నికల్స్ డిపెండ్స్ ఆన్ యూ. ఇప్పుడు నేను 2 ఇండికేటర్స్ 3 ఇండికేటర్స్ ఇచ్చాను. 45, 9, 11. 9, 11 2 ఇండికేటర్స్ మీకు ఫ్రెండ్స్ లాంటివి. దీని అబౌవ్కి వచ్చింది అనుకోండి ట్రెండ్ బుల్లిష్, దీని బిలోకి వచ్చింది అనుకోండి ట్రెండ్ బేరిష్. బట్ ఫుల్ స్ట్రెంత్ లాంగ్ టైం ఫ్రేమ్లో చూద్దాం అనుకున్నప్పుడు, అంటే లాంగ్ 45 క్యాండిల్స్ యొక్క, ఇప్పుడు చూడండి ఇది ఎగ్జాంపుల్, ఇప్పుడే చూద్దాం ఒకసారి. 9, 11 కిందకి వచ్చింది కాబట్టి ఇది బేరిషా బుల్లిషా చెప్పండి? బేరిష్. బట్ ఓవరాల్గా 45కి అబవ్ ఉంది కాబట్టి ఇదేంటిది? బుల్లిష్. సో ఇది ఏం చేయాలంటే ఇలా ఉన్నప్పుడు మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోకూడదు, ఓకేనా? ఇలా క్రాస్ ఓవర్ దగ్గర కానీ, ఇలా క్లియర్గా ట్రెండ్ మూమెంట్ వస్తున్నప్పుడు కానీ మనం తీసుకొని, మనకి ఎక్కడైతే ఎప్పుడైతే మనకి మన ప్రాఫిట్ 1:2, 1:3, 1:5, 1:10 అనుకుని ఎగ్జిట్ అయిపోవడమే, ఇమ్మీడియట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే. లేదు స్వింగ్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే స్వింగ్ టు స్వింగ్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే వెళ్ళడమే. ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి అబ్బా. ఏంటి సార్ టైం ఫ్రేమ్ ఏది పెట్టుకోవచ్చు? 5 minutes చూసుకోవచ్చు, 15 చూసుకోవచ్చు, 1 hour అంటే ట్రెండ్ కోసం లాంగ్ టైం ఫ్రేమ్ చూడండి. ఇప్పుడు లాంగ్ టైం ఫ్రేమ్లో ఏ ట్రెండ్ ఉంది? లాంగ్ టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్ 1 hourలో. 15 minutesలో ఏముంది మనకి? రీసెంట్గా 15 minutesలో చూస్తే అప్ ట్రెండ్ ఉంది. అదే 5 minutesలో ఇది కూడా అప్ ట్రెండే ఉంది. 1 minuteలో సైడ్ వేస్లో ఉంది. ఓకే, ఇలా మనం ట్రెండ్ చూసుకొని ఏ ట్రెండ్ ఎలా ఉంటుందో ట్రెండ్ లైన్లు వేసుకొని అన్నీ చేసుకోవచ్చు. బట్ క్రిప్టో ఎవరైతే చేస్తున్నారో కంపల్సరీగా మల్టీ సెకండ్ సిస్టమ్ ఉంటే మీకు మంచిదండి. చార్ట్లు అవి చూసుకోవడానికి, చార్ట్ మేనేజ్ చేసుకోవడానికి అన్నింటికి సెకండ్ ఉంటే మంచిది. యా చెప్పండి. అదే సార్, ఇప్పుడు వీళ్ళు గోల్డ్ లో చేయాలంటే దానికి సంబంధించిన ఒక ఎక్సైజ్ మాస్టర్స్ అని సాటర్డే ఒకటి కండక్ట్ చేద్దాం. వీళ్ళకి గోల్డ్ ఎలా చేయాలి, ఏ ఇండికేటర్ వాడాలి, ప్రైస్ యాక్షన్, మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంది, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, దీంట్లో గోల్డ్ లో వర్కౌట్ అవుతుంది అన్నమాట, SMC కాన్సెప్ట్ లాగానే. ఓకే, అది
సాటర్డే పెడదాం సార్, అది సాటర్డే వాళ్ళకి ఈవినింగ్ టైం కానీ ఆఫ్టర్నూన్ కానీ పెడదాము. ఓకేనండి, గోల్డ్ ఏ టైమింగ్ చెప్పండి, టైమింగ్ చెప్తే మన గ్రూప్లో అప్డేట్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఫ్రైడే రోజు ఈవినింగ్ అప్డేట్ చేద్దాం సార్. ఓకే, ష్యూర్ అండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే ఈ వీడియో ఉంటుంది, మరలా చూడండి. ఈ వీడియోని మళ్ళీ పోస్ట్ చేస్తాను, వీడియోని చూడండి. ఒకవేళ అంతకీ అర్థం కాలేదని కూడా, ఆ తర్వాత కూడా అర్థం కాకపోతే ప్రాక్టీస్ చేయండి. ముందు ప్రాక్టీస్ చేస్తేనే అర్థం అవుతుంది. వితౌట్ ప్రాక్టీస్తో ఏమీ అర్థం కాదు. ఇంకొకటి, ఎక్స్నెస్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఎవ్రీ టైం అక్కడ అకౌంట్ కనబడదు. ఆ నంబర్స్ రాసుకోండి. మీరు అకౌంట్ నెంబర్ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత రాసుకోండి. అది రాసుకున్న తర్వాత సేమ్ కింద ఒకటి కనబడుతుంది. అది ఓపెన్ చేసినాక సేమ్ నంబర్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ ఎన్నిసార్లు క్లిక్ చేసినా కొత్త కొత్త అకౌంట్లు ఓపెన్ అవుతాయి అన్నట్టు. అందుకే ఒకసారి చూసుకోండి. అది ఏమైనా డౌట్ ఉంటే అడగండి. డౌన్లోడ్ అవ్వట్లేదు సార్ అది. ఎట్టాగా? హలో సార్, అప్లికేషన్ డౌన్లోడ్ అవ్వట్లేదు సార్. అది లింక్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత గూగుల్ ప్లే లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి సార్. గూగుల్ ప్లే కాదు, ఎక్స్నెస్ ఏపీకే అని కొడితే కూడా వస్తుంది మీకు. ఎక్స్నెస్ ఏపీకే కానీ వెబ్సైట్ లో ఎక్స్నెస్ వెబ్సైట్లోనే మీకు ఏపీకే ఇస్తాడు. వెబ్సైట్ ఇస్తాడు. మెటాట్రేడర్ ఫైల్ అంటే మీరు ఇచ్చిన లింక్ అయితే డైరెక్ట్ గా మామూలుగా సైట్ ఓపెన్ అవుతుంది సార్. సైట్ ఓపెన్ అవుతుంది. అది రిజిస్టర్ అవ్వడానికి, రిజిస్టర్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటున్నాను. రిజిస్టర్ అయిన తర్వాత అందులోనే మీకు ఏపీకే చూపిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ అని సింబల్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్గా అది డౌన్లోడ్ అయిపోద్ది. సార్ అది FT5 కి సర్వర్ కి కనెక్షన్ చెప్పారా? అది ఎక్స్ప్లెనేషన్ చెప్పలేదేమో. చెప్పలేదండి అది. ఫస్ట్ అయితే వాళ్ళు ఎక్స్నెస్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత FT5 కనెక్షన్ చేద్దాం సార్. ఒక్కొక్క ఇష్యూ వస్తుంది కదా, వాళ్ళకి ఒక్కొక్కరికి హ్యాండిల్ చేసుకుంటూ కాల్ చేసి చెప్పేస్తే అయిపోతుంది. ఓకే, ఓపెన్ చేసిన వాళ్ళకి ఎక్స్నెస్ ఓపెన్ చేసిన వాళ్ళకి దీంతో పాటుగా ఇంకొకటి కనెక్ట్ చేసుకోండి. MT5 అని, MT5 మెటాట్రేడర్ 5. ఓకే ఓకే, అది ఒక యాప్ అంటే అది కూడా సేమ్ ఒక ట్రేడింగ్ టెర్మినల్. అది కూడా అంటే దీన్ని కనెక్ట్ అయి ఉంటుంది. అది ఇందులో చేసింది అందులో కూడా కనపడుతుంది. దాంట్లో చాట్స్ బాగుంటుంది అన్నమాట. చాట్ చూడొచ్చు అన్నట్టు. చాట్ బాగుంటుంది. దానిలోనే మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ ట్రయల్ చేసుకోవచ్చు. మనము ట్రేడింగ్ వ్యూలో దానిలో ట్రయల్ చేస్తున్నాం కదా, అలా మీరు ట్రయల్ చేసుకోవచ్చు దానిపైన. అంటే ఫస్ట్ మొత్తం రిజిస్ట్రేషన్ అయిపోయాక లాగిన్ అయినాక మనము MT5 అనేది డౌన్లోడ్ చేసుకొని కనెక్ట్ అవ్వాలి. సేమ్ డీటెయిల్స్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. అది కనెక్ట్ అవ్వకపోతే మేము హెల్ప్ చేస్తాం మీకు ఆ విషయంలో. ఓకేనా? ఆ యాప్ అనేది క్రోమ్లో ఉంటుందా సార్ MT5 అనేది? మీకు ఎక్స్నెస్లోనే రెండు చూపిస్తాడు. ఎక్స్నెస్ ఏపీకే, మెటా5 ఏపీకే రెండు చూపిస్తాడు వాడు. ఎక్స్నెస్లోనే మెటా5 అని చూపిస్తాడు చూడండి. ఆప్షన్ రెండు వస్తున్నాయి సార్, ఏది కావాల్సింటే చేసి రెండు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే లింక్స్ ఉన్నాయి, ఓపెన్ చేసుకోండి. ఫ్రీ గ్రూప్లో లింక్స్ ఉన్నాయి, ఓపెన్ చేసుకోండి. చేద్దాం, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేద్దాం. ఏంటి? అకౌంట్ ఓపెన్ చేసుకొని స్క్రీన్ షాట్ పెట్టండి సరిపోద్ది.